विश्व के earlier films आप देखे क्या? Did you watch? Ashoka. అశోకవనం Yeah, అర్జున Yeah, that film I watched. I really love that film. It's amazing. The story is amazing, and of course, he has performed amazingly. What's your first impression on Vishwak He's a as an actor? damn good performer, I know, and his script, the kind of scripts he chooses is also very different from how the regular Telugu films are. It's a little different from what the films are usually there. So I really like that, and that's one of my favorite films. కానీ చాలామంది కొంతమందిని అడిగితే రిఫర్ చేయమంటే ఆ సినిమాని ఎక్కువ రిఫర్ చేస్తుంటారు అశోకవనంలో. అంతకుముందు ఫలక్నామా దాస్ చేశారు, మీ కల్ట్ సినిమా ఎలాగా ఈ నగరానికి ఏమైంది ఎలాగ ఉంది, కానీ ఈ సినిమాని ఎందుకు ఎక్కువ చెప్తారు? అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది నా దగ్గర నుండి అందుకు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు కదా మీ అంటే ఆ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయరు. ఫలక్నామా దాస్ హిట్ చూసిన వాళ్ళు అశోకవనం ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో అది అన్ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ ఫర్ పీపుల్. సో దట్స్ వై చాలా మంది ఫేవరెట్ ఫిల్మ్. కానీ మీ ఫేవరెట్ ఏంటి ఇప్పటివరకు చేసిన సినిమాల్లో? నేను చేసిన అన్నింటిలోనా యాజ్ ఎ యాక్టర్ ఐ థింక్ యాజ్ ఎ యాక్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. యాజ్ ఎ ఫిల్మ్ ఫలక్నామా దాస్. యాజ్ ఎ డైరెక్టర్ ఇట్ విల్ బి కల్ట్. రాబోతుంది కల్ట్. Yeah. చాలామంది ఇది క్లాస్ సినిమా, ఇది కల్ట్ సినిమా అని చెప్తుంటారు కదా, మీరు ముందే చెప్పేశారు కదా కల్ట్ సినిమా అని. హిట్ కూడా అందుకే హిట్ అని పెట్టుకున్నాను. అవును, హిట్ కూడా హిట్ అని పెట్టుకున్నారుగా. కల్ట్ అని పెట్టుకున్నాను. కల్ట్ అంటే అదే మీనింగ్ అండి, ఇంకేదైనా వేరే వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయి? ఇట్ హ్యాస్ వన్ మీనింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, కల్ట్ అంటే ఒక కల్ట్ అని. సెకండ్ హాఫ్లో ఇంకో కల్ట్ ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకో కల్ట్ అవుద్ది. ఇంకో కల్ట్ అవ్వాలని ఆశ అంతే.